అమెరికానే కాక మొత్తం ప్రపంచాన్నే కుదిపేసిన అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ హత్యోదంతం మరోసారి తెరమీదికొచ్చింది. అగ్రరాజ్యం అమెరికాను పాలించిన అత్యంత ప్రజాదరణ పొందిన అధ్యక్షుల్లో కెనడీ ఒకరు. 61 ఏళ్ల క్రితం ఆయన దారుణంగా హత్యకు గురయ్యారు. కానీ ఆయన్ను ఎందుకు హత్య చేశారు అనే విషయం నేటికి మిస్టరీగానే మిగిలింది. అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకు కెన్నడీ హత్యకు సంబంధించిన రహస్య పత్రాలను ప్రజల కోసం బయటపెట్టేందుకు సిద్ధమైంది డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్. ఇంతకు ఆ పత్రాల్లో ఏముంది? ఇంతకాలం ఆ పత్రాలను రహస్యంగా ఎందుకు దాచారు? మరికొద్ది రోజుల్లో ఆ మిస్టరీ వీడిపోనుందా? అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ పాలనలో జోరు పెంచారు. నిత్యం భారీ సంఖ్యలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద సంతకం చేస్తున్న ఆయన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ, మాజీ సెనేటర్ రాబర్ట్ ఎఫ్ కెనడీ, ప్రముఖ పౌర హక్కుల కార్యకర్త మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ హత్యలకు సంబంధించిన రహస్య పత్రాల్ని బహిర్గతం చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి రికార్డుల్ని ఎలా బహిర్గతం చేస్తారన్న దానిపై 15 రోజుల్లోపు ప్రణాళిక సమర్పించాలని గత నెల 3వ వారంలో నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ని ఆదేశించారు ట్రంప్. దీంతో జాన్ ఎఫ్ కెనడీ హత్యకు సంబంధించి కీలక విషయాలు వెల్లడయ్యాయి. అసలు కేసుకు సంబంధించిన ఫైల్స్ని సమీక్షించి విడుదల చేసే కమిటీ దృష్టికి రాకుండా దాచిన 2400 ఫైల్స్ని ఎఫ్బీఐ గుర్తించింది. ఈ రికార్డులో మొత్తం 14,000 పేజీల సమాచారం ఉంది. ఇది చాలా పెద్ద విషయమని ది మారిఫ్ ఫెడరల్ ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ జెఫర్సన్ మోర్లే పేర్కొన్నారు. ఈ సంస్థ వద్దే జేకేఎఫ్ హత్యకు సంబంధించి అత్యధిక ఆన్లైన్ రికార్డులున్నాయి. 1961లో అమెరికాకు 35వ అధ్యక్షుడిగా జాన్ ఎఫ్ కెనడీ బాధ్యతలు చేపట్టారు. జేకేఎఫ్ అనే నిక్నేమ్తో ఆయన ప్రసిద్ధుడు. 43 ఏళ్లకే ఆ పీఠాన్ని అధిరోహించిన అతి పిన్న వయస్కుడిగా అరుదైన ఘనత సాధించారు. కెనడీ 1963 నవంబర్ 22న టెక్సాస్ పర్యటనకు వెళ్లగా డాలస్లో ఆయనపై దాడి జరిగింది. కాన్వాయ్లో ప్రయాణిస్తుండగా దుండగుడు వెనుక నుంచి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ హత్య కేసులో తొలుత లీ హార్వే అనే వ్యక్తిని అరెస్టు చేయగా కేసు దర్యాప్తు జరుగుతున్న సమయంలో అతడు కూడా హత్యకు గురయ్యాడు. హార్వేను చంపిన వ్యక్తిని అరెస్టు చేసి శిక్ష వేయగా కొంతకాలం తర్వాత అతడు క్యాన్సర్తో మరణించాడు. పదవిలో ఉన్నప్పుడు హత్యకు గురైన అమెరికా అధ్యక్షుల్లో 4వ వారు జాన్ ఎఫ్ కెనడీ. అంతకుముందు అబ్రహాం లింకన్, జేమ్స్ ఏ గార్ఫీల్డ్, విలియం మెకిన్లీ హత్యకు గురయ్యారు. 61 ఏళ్ల క్రితం జరిగిన కెనడీ హత్య వెనుక భారీ కుట్ర దాగి ఉందని ప్రచారం జరిగింది. దీనిపై లోతైన దర్యాప్తు కూడా జరిగింది. కానీ దర్యాప్తునికి సంబంధించిన అంశాలను అమెరికా ప్రభుత్వం సీక్రెట్గా ఉంచింది. దీనిని ప్రజలకు అందుబాటులోకి తేవడానికి కొన్నేళ్లుగా తటపటాయిస్తోంది. కెనడీ హంతకుడు ఒక్కడే హత్యకు పాల్పడినట్లు దర్యాప్తులు చెబుతున్నా దీని వెనుక కుట్రకోణాలు పుట్టుకొచ్చాయి. కెనడీ హత్య జరిగిన 3 దశాబ్దాల తర్వాత రికార్డు కలెక్షన్ యాక్ట్ 1992 ప్రకారం హత్యకు సంబంధించిన అన్ని ఫైళ్లను ఒకే చోటకు చేర్చాలని నాటి ప్రభుత్వం తీర్మానం చేసింది. ఆ ప్రకారం హత్యకు సంబంధించిన అన్ని ఫైళ్లను సేకరించి నేషనల్ ఆర్చీవ్స్ అండ్ రికార్డ్స్ అడ్మినిస్ట్రేషన్లో భద్రపరిచారు. ఆ సమయంలో ఆ ఫైళ్లను 2017 అక్టోబర్ 26న ప్రజల ముందుంచాలని నిర్ణయించారు. కీలకమైన ఫైళ్లను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో హత్యకు సంబంధించిన కుట్రపై ప్రజలకున్న అనుమానాలు అలాగే మిగిలిపోతాయని చరిత్రకారులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వాస్తవాలు బయటికి రాకపోతే కెనడీ హత్యకు ముందు ఓస్వాల్డ్ మెక్సికో పర్యటన కూడా రహస్యంగానే మిగిలిపోయిందని వారు అభిప్రాయపడ్డారు. కెనడీ హత్యకు సంబంధించిన వాస్తవాలను బయటపెట్టాలనే డిమాండ్ చాలా ఏళ్లుగా ఉంది. వాస్తవానికి డొనాల్డ్ ట్రంప్ తన మొదటి అధ్యక్ష పాలనా సమయంలోనే ఇందుకు సంబంధించిన రహస్య పత్రాలను బయటికి తెచ్చే చర్యలు చేపట్టారు. 2017లో జాన్ ఎఫ్ కెనడీ హత్యోదంతం ఫైళ్లను అమెరికా తొలిసారి బహిర్గతం చేసింది. అయితే జాతీయ భద్రతా ఏజెన్సీల సూచనల మేరకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని ప్రత్యేక ఫైళ్లను మాత్రం విడుదల చేయలేరు. మొత్తం 3191 ఫైళ్లలో 2891 ఫైళ్లను అధికారులు విడుదల చేశారు. కెనడీ హత్యకు సంబంధించిన ముఖ్యమైన 300 ఫైళ్లను మాత్రం ట్రంప్ విడుదల చేయలేరు. మాజీ అధ్యక్షుడు కెనడీ హత్యకు సంబంధించి ప్రజల్లో ఉన్న అనుమానాలకు తెరదించేందుకు అన్ని వివరాలను వెల్లడిస్తామని అప్పట్లో ట్రంప్ ప్రకటించారు. హత్యకు సంబంధించిన ప్రతి వివరాన్ని పూర్తిగా వెల్లడిస్తాం. కేసుకు సంబంధించి బతికున్న వ్యక్తుల వివరాల్ని మాత్రం తెలపబోమని చెప్పారు. సిఐఏ ఇతర ఏజెన్సీలతో మాట్లాడిన తర్వాత మిగిలిన వివరాలు వెల్లడించాలని నిర్ణయించామని పేర్కొన్నారు ట్రంప్. మిలిటరీ, భద్రతా, ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్, చట్టబద్ధ సంస్థల గౌరవాన్ని కాపాడటంతో పాటు విదేశీ సంబంధాలకు విఘాతం కలగకుండా తాత్కాలికంగా పలు పత్రాల విడుదలను నిలిపివేయాల్సి వచ్చింది. 180 రోజుల సమీక్ష తర్వాత వాటిని విడుదల చేస్తామని ట్రంప్ తెలిపారు. ఆ తర్వాత ఈ అంశం మరుగున పడిపోయింది. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయారు. తర్వాత అధ్యక్షునిగా వచ్చిన జో బైడెన్ ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో
మరోసారి జాన్ ఎఫ్ కెనడీ హత్య మరోసారి తెరమీదికొచ్చింది. తాను తిరిగి వైట్ హౌస్ కు వస్తే జాన్ ఎఫ్ కెనడీ హత్య దర్యాప్తునకు సంబంధించిన అన్ని ఫైల్స్ ని బహిర్గతం చేస్తానని డొనాల్డ్ ట్రంప్ వాగ్దానం చేశారు. ఈ హామీతో రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్ ఆయనకు మద్దతు ప్రకటించారు. ఈ రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్ అమెరికా చరిత్రలో బాగా పేరు పొందిన జేకేఎఫ్ కుటుంబానికి చెందిన వ్యక్తి. వాస్తవానికి ఆయన డెమోక్రాట్ పార్టీకి చెందినవాడు. అధ్యక్ష ఎన్నికల్లో ఆ పార్టీ నామినేషన్ కోసం ప్రయత్నించాడు. ఆ తర్వాత పోటీ నుంచి తప్పుకుని అనూహ్యంగా రిపబ్లికన్ అభ్యర్థి అయిన ట్రంప్నకు తన మద్దతు ప్రకటించారు రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్. జాన్ ఎఫ్ కెనడీ తరహాలోనే ఆయన సోదరుడి కుమారుడు రాబర్ట్ ఎఫ్ కెనడీ 1968లో హత్యకు గురయ్యారు. ఆయన అమెరికా అటార్నీ జనరల్, సెనేటర్గా పనిచేశారు. అధ్యక్ష ఎన్నికలకు ముందు డెమోక్రటిక్ పార్టీ ప్రైమరీలు జరుగుతున్న సమయంలో ఇది చోటు చేసుకుంది. లాస్ ఏంజల్స్లోని అంబాసిడర్ హోటల్లో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించి బయటికి వస్తుండగా రాబర్టుపై ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. నిందితుడిని పాలస్తీనాకు చెందిన సిన్హాన్గా గుర్తించారు. రాబర్ట్ ఎఫ్ కెనడీ కుమారుడే రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్. తాజా ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన ట్రంప్ గత నెల జనవరి 23వ తేదీన జేకేఎఫ్ ఫైల్స్ ని బహిర్గతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్ ని తన కార్యవర్గంలో ఆరోగ్య, మానవ సేవల కార్యదర్శిగా నామినేట్ చేశారు డొనాల్డ్ ట్రంప్. తన పెదనాన్న జాన్ ఎఫ్ కెనడీ, తండ్రి రాబర్ట్ ఎఫ్ కెనడీ హత్యల్ని విస్తృత కుట్రల్లో భాగమని నమ్ముతున్నారు రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్. గత నెల కెనడీ హత్యకు సంబంధించి ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేసిన ట్రంప్ తన ఓవల్ ఎఫ్ ఆఫీస్ నుంచి ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ఇవి చాలా పెద్ద విషయాలు. ఇందులో నిజానిజాల కోసం కొన్ని దశాబ్దాలుగా చాలా మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. హత్యల వెనుక ఏం జరిగిందో తెలుసుకునే హక్కు బాధిత కుటుంబాలు, అమెరికా ప్రజలకు ఉంది. అన్ని విషయాలు బయటకొస్తాయి. ప్రజా ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నా అని అధ్యక్షుడు వెల్లడించారు. జాన్ ఎఫ్ కెనడీ హత్యపై ట్రంప్ గతంలోనూ పలుమార్లు మాట్లాడానని గుర్తు చేశారు. ఆయన మరణించి 60 ఏళ్లవుతోందని, ఇప్పటికీ ఆ హత్య రహస్యంగానే ఉందని వ్యాఖ్యానించారు. ట్రంప్ తాజా ఆదేశాల ప్రకారం జాన్ ఎఫ్ కెనడీ హత్యోదంతానికి చెందిన అన్ని రహస్య పత్రాలు మార్చి 9 నాటికి బయటికి రావాలి. అన్ని సవ్యంగా జరిగితే 20వ శతాబ్దంలో అత్యంత సంచలనం రేపిన కెనడీ హత్యకు సంబంధించిన మిస్టరీ తేలిపోతుంది. అయితే ఈ ప్రక్రియలో కొన్ని న్యాయపరమైన చిక్కులు కూడా ఉన్నాయని విశ్లేషకులు చెప్పడం కొసమెరుపు.